మెట్టుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు మెట్టుపల్లి మండలం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మెట్టుపల్లి పట్టణం 6 చెక్కులు, మెట్టుపల్లి మండలం 8 చెక్కులుగాను 6,28,500 రూపాయలు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని, పేదల ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స నిమిత్తం వెళ్లిన వారికి ఖర్చుల్లో కొద్దిపాటు సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో ఆర్థిక సహాయం చేస్తున్నదని, ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలని, గత ప్రభుత్వం కంటే అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు అవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంచిరెడ్డి, తుమ్మలపల్లి రావుప్రసాద్, ఆకుల లింగారెడ్డి, కౌన్సిలర్ యమరాజయ్య, ఎర్రోళ్ల హనుమాన్లు, కొమ్ముల తిరుపతి రెడ్డి, జాకీర్, బూర మహేందర్, గూడూరు తిరుపతి, ముఖ్యం కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద మెట్పల్లి టౌన్లో దాదాపు 3,40,000 రూపాయల చెక్స్ పంచడం జరిగింది. అదేవిధంగా మెట్పల్లి మండలంలో దాదాపు 2,83,000 చెక్కులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా గతంలో కొన్ని ప్రమాదాలు జరిగినాయి, కొంతమంది కాళ్ళు ఎగినాయి, కొంతమంది హాస్పిటలైజ్ అయ్యి వీళ్ళందరికీ అయినాయి. కాబట్టి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కోరుట్ల, మెట్పల్లి 2 పట్టణాలలో కూడా ఈరోజు కొంచెం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మెట్పల్లిలో ఇవి మాత్రం మెట్పల్లికే దాదాపు మన మెట్పల్లి టౌన్లో అంటే దాదాపు 2వ తేదీ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. యావత్ భారతదేశం కూడా ఆ రోజు అసలు ఇది నమ్మలేని సంఘటన అన్నది ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం అంతా బాధ వ్యక్తం చేస్తుంది. ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా మరి వారి జ్ఞాపకాలను ఇవాళ 108 వచ్చిందంటే మరి రాజశేఖర రెడ్డి గారి కారణం. పెన్షన్లు కానీ మరి ఐకేపీ సెంటర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల కోసం మరి ఉచిత కరెంట్ ఇస్తూ